సో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ S109. సో ఈరోజు మనం వచ్చేసి శ్రీ హీరాంబ ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గర అవుతున్నాం. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే షెడ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. మనం ఫస్ట్ గణేష్ వచ్చేసి చూసుకోవచ్చు, లోటస్ పైన కూర్చున్నాడు. ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. లోటస్ పైన గణేశుడు. బాడీ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్, ఇంకా కుందన్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ పాము పైన కూర్చున్నాడు గణేశుడు. సీటింగ్ పొజిషన్లో ఉంది. పాము ఉంది చూడొచ్చు. కింద పాము, పైన 3 పడగలు వచ్చినాయి. బాడీ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. చూడండి, ఆర్ట్స్ పైన గణేశుడు. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఆర్ట్స్ ఉంది, ఆర్ట్స్ పైన కూర్చున్నాడు. పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇంకా కుందన్ వర్క్ కూడా పెండింగ్లో ఉంది. ఆర్ట్స్కి కూడా ఇంకా బాడీ పెయింట్ అయితే వేయలేదు. ఓన్లీ జస్ట్ గణేశునికి ఒక్కరికి బాడీ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉంది ఇదైతే. ఇక్కడైతే ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. ఫిష్ పైన గణేశుడు. ఒకసారి మీరు గణేశుని చూపిస్తాం మీకు. ఇక్కడైతే ఫిష్ ఉందన్నమాట. ఫిష్ పైన గణేశుడు కూర్చున్నాడు. మహారాజా పొజిషను. మహారాజా గణేష్ వచ్చేసి ఫిష్ పైన అయితే కూర్చున్నాడు. బాడీ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్, కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ వర్క్ వేస్తున్నారు. ఇదంతా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. పెయింటింగ్ వర్క్, ఇయర్స్కి బాడీ పెయింట్ మొత్తం ఇప్పుడే వేసినారు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసాం అనమాట. మొత్తం బడా గణేష్ నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. బడా గణేష్ అనమాట. కుందన్ వర్క్, పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సీటింగ్ పొజిషన్లో ఉన్నాడు గణేశుడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మహారాజా గణేశుడు అయితే ఉన్నాడు. బడా గణేష్. ఇక్కడ కుందన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న కుందన్ వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా తొండంకి అయితే పెండింగ్ ఉంది. అది ఒక్కటి స్టార్ట్ అయితే చేసినాడు అన్న. సో ఈ విగ్రహం కూడా చాలా హైట్ ఉంది. ఇక్కడ ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ మీరు చూసుకోవచ్చు. సింహం పైన గణేశుడు ఉన్నాడు. పెయింటింగ్ వర్క్, ఇంకా కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, కూర్చున్నాడు గణేశుడు. సీటింగ్ పొజిషన్లో ఉంది. కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ గణేశునికి. సో పంచ వర్క్ ఒక్కటి పెండింగ్లో ఉంది.
ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు. జ్యువెలరీ వర్క్ ఇంకా కుందన్ వర్క్ చాలా డీటెయిల్గా చేసినారు అన్న వాళ్ళు. ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం మహారాజా గణేశుడు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. కుందన్ వర్క్ బాడీ పెయింట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. డీటెయిలింగ్ చూసుకోవచ్చు ఒకసారి మీరు. సో ఈ లైన్ మొత్తం మహారాజా గణేశుడు ఒకసారి చూడొచ్చు. మొత్తం కుందన్ వర్క్ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని గణేశులకి. ఇక్కడ కిరీటంకి అయితే కుందన్ వర్క్ నడుస్తుంది, అన్న వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో చాలా పెద్దవి, మొత్తం బడా గణేశులు ఉన్నారు. ఇక్కడైతే ఇంకొక గణేశుడు లావెండర్ కలర్ బాడీ పెయింట్తో చాలా నీట్గా కనిపిస్తున్నాడు. ఒకసారి డీటెయిలింగ్ చూడండి. అసలు కుందన్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ బాడీ పెయింట్ అయ్యింది. కిరీటం కూడా ఓన్లీ పెయింట్ అయిపోయింది. ఇంకా బాడీ పెయింట్ కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది. ఒకసారి మీరు గణేశుని చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ బాడీ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ మహారాజా గణేశుల్లో సీటింగ్ పొజిషన్లో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కూడా చూడొచ్చు జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఓన్లీ బాడీ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్న వాళ్ళు అయితే బ్యాక్ డ్రాప్ పట్టుకొస్తున్నారు ఫిక్స్ చేయడానికి. ఒకసారి చూడండి ఎంత పెద్ద బ్యాక్ డ్రాప్, బడా గణేశులకి అదనమాట బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ కూడా అన్న పెయింటింగ్ అయితే వేస్తున్నాడు. ఇది ఇప్పుడే ఫ్రెష్ పెయింటింగ్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, బాడీ కలర్ డిఫరెంట్ ఉంది, చాలా యూనిక్ ఉంది. ఒకసారి బాడీ కలర్ చూడొచ్చు. అలాగే హ్యాండ్స్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. బ్యాక్ డ్రాప్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. గణేశన్ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాగే కుందన్ వర్క్ కూడా ఇంకా ఏం చేయలేదు అనమాట. సో ఇక్కడ కూడా కిరీటంకి కుందన్ వర్క్ అయితే నడుస్తుంది. సో అన్న అయితే కుందన్ వర్క్ వేస్తున్నాడు కిరీటంకి. ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ గణేశుడు అయితే ఇప్పుడు మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గణేశుడు ఉన్నాడు. ఈగిల్ పైన గణేశుడు అయితే నిల్చున్నాడు. ఒకసారి చూడండి మీరు, ఈగిల్ ఉంది కింద, పైన గణేశుడు అయితే నాట్యం చేస్తున్నట్టు. ఇంకా బాడీ పెయింట్ కూడా అసలు ఏం అవ్వలేదు. బాడీ పెయింట్, జ్యువెలరీ వర్క్ అన్నీ కంప్లీట్ పెండింగ్లో ఉన్నాయి. గణేశుడు అయితే ఈగిల్ మీద ఉన్నాడు. ఇక్కడ ఈ లైన్లో కూడా మొత్తం అన్ని మహారాజా గణేశులు అనమాట. డిఫరెంట్ పొజిషన్, సీటింగ్ పొజిషన్స్తో ఉన్నాయి. సో ఇక్కడైతే ఒక స్టాండింగ్ గణపతి ఉన్నాడు, మీకు చూపిస్తా. ఇక్కడ ఒకటి స్టాండింగ్ గణపతి, మిగతా అన్ని మహారాజా గణేశులు.
ఇక్కడ ఇంకొక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్తో అయితే గణేశుడు ఉన్నాడు. సీటింగ్ పొజిషన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఈ లేన్లో ఇక్కడ లాస్ట్ గణపతి. ఇప్పటిదాకా స్ప్రే పెయింటింగ్ చేసినారు కదా అన్న. ఇది ఇంకొక దాని ఆపోజిట్లో ఇంకొకటి బడా గణేశుడు. ఇక్కడ ఇరాంబా ఆర్ట్స్లో అయితే ఒకటి డెమో పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పెయింటింగ్ వర్క్, కుందన్ వర్క్, పంచ వర్క్, మొత్తం బాడీ పెయింట్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అయితే 10 to 20 feet వరకు అయితే అవైలబుల్ ఉంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఔషాపూర్ దగ్గర. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అలానే ఎవరికైనా బుకింగ్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తా, నంబర్కి కాల్ చేసి బుకింగ్స్ అయితే చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. సంకట వినాశన మంగళ మూరతాధికారి